వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. తన అందం, నటనతో దర్శక నిర్మాతల దృష్టిని ఆకర్షించిన ఈ భామ తాజాగా లెనిన్ సినిమాతో కెరీర్ లో తొలి విజయాన్ని అందుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు ఆమె సినిమా కంటే ఎక్కువగా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కొంతకాలంగా హీరో రామ్ పోతినేనితో భాగ్యశ్రీ ప్రేమలో ఉన్నారనే ప్రచారం సినీ వర్గాలు వినిపిస్తోంది. ఇద్దరూ కలిసి నటిస్తున్న ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా ప్రారంభమైనప్పటి నుంచే ఈ రూమర్స్ ఊపందుకున్నాయి. ఇటీవల లెనిన్ సినిమా ప్రమోషన్ లో భాగంగా భాగ్యశ్రీ చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశమయ్యాయి. అయితే ఈ వార్తలపై రామ్ గతంలో స్పందించి ఖండించినప్పటికీ భాగ్యశ్రీ మాత్రం ఎప్పుడూ నేరుగా స్పందించలేదు. దీంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది. ఇటీవల లెనిన్ సినిమా ప్రమోషన్లలో భాగంగా భాగ్యశ్రీ చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశమయ్యాయి. హైదరాబాద్ నా రెండో ఇల్లు అని ఆమె చెప్పడంతో సోషల్ మీడియాలో మళ్ళీ రామ్తో రిలేషన్ పై ఊహాగానాలు మొదలయ్యాయి. అభిమానులు కూడా వీరిద్దరూ నిజంగానే డేటింగ్ లో ఉన్నారేమో అంటూ కామెంట్లు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న భాగ్యశ్రీకి ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. మీరు కలిసి పనిచేసిన హీరోల్లో ఎవరితో ఫ్రెండ్షిప్, ఎవరితో డేటింగ్, ఎవరిని పెళ్లి చేసుకుంటారు అని అడగగా అఖిల్ అక్కినేని తనకు మంచి స్నేహితుడని చెప్పిన ఆమె డేటింగ్ మరియు పెళ్లి విషయానికి వచ్చేసరికి ఒకే హీరో పేరును సూచిస్తూ నవ్వింది. నేను కలిసి నటించిన హీరోల్లో పెళ్లి కాని వ్యక్తి ఒక్కరే ఉన్నారు అని చెప్పడంతో ఆమె ఉద్దేశం రామ్ పోతినేనినని నెటిజన్లు భావిస్తున్నారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు సరదాగా భాగ్యశ్రీ పోతినేని అంటూ పోస్టులు చేస్తుండగా మరికొందరు ఇది కేవలం ఫన్ సెగ్మెంట్ మాత్రమేనని అంటున్నారు. అయితే ఈ కామెంట్స్ ని తమ ప్రేమ వ్యవహారానికి సంబంధించి అఫీషియల్ భావించే పరిస్థితి లేదు. రామ్ లేదా భాగ్యశ్రీ నుంచి ఈ అంశంపై ఎలాంటి స్పష్టమైన ప్రకటన రాలేదు. ప్రస్తుతం భాగ్యశ్రీ కెరీర్ పరంగా కూడా బిజీగా ఉంది. వరుస సినిమాలతో అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగుతున్న ఈ నటి లెనిన్ విజయంతో మరిన్ని ప్రాజెక్టులు దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.